ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విశ్రాంతి దినమున దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా నలుదిక్కుల నుండి, అంటే అన్ని వైపులా కూడా తన బిడ్డ మీదకు శత్రువులు వస్తున్నప్పుడు వారందరి మీద దేవుడు తన బిడ్డకి ఏం చేశాడండి? విజయాన్నిచ్చి నెమ్మది కలగజేశారట. హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, పెద్ద పెద్ద వాటినే దేవుడు చూస్తాడేమో, నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఆ నొప్పి ఒకవేళ ఇబ్బంది అయితే దేవుడు చూడడేమో అనుకుంటావు. లేకపోతే నా ఇంట్లో నా బిడ్డ కొంచెం కొంచెంగా దారి తప్పిపోతుంటే దేవుడు గమనించడేమో అనుకుంటావు. కాదు కాదు కాదు. దేవుడు నలుమూలలా కూడా నీకెక్కడ హాని కలుగుతుందో ఆ హాని తొలగించి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన. ఆమెన్. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు తన బిడ్డ జీవితంలో దేవుడిచ్చిన నెమ్మదే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా అట్టి నెమ్మది ఆయన ఇస్తానని ఆయన మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఈరోజు సేవకునిగా మీ ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు దేవుని హృదయానుసారంగా నడుచుకుంటున్నావా? నువ్వు దేవునికి నచ్చినట్టు బ్రతుకుచున్నావా? లేదా పర్లేదులే అనుకుని దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు అనుకుంటున్నావు, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఒక గంట నవ్వితే ఒక గంట ఏడ్పు నా జీవితం అని అనుకుంటున్నావు కదా. మరి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా? దేవుడేమో వాగ్దానం ఇస్తున్నాడు, నలుదిక్కుల నుంచి నీ మీదకు వస్తున్న ఆటుపోట్లు నేను తొలగిస్తాను, నేను అడ్డుగా నిలబడతాను, నేను నీకు నెమ్మది కలగజేస్తానని ఈరోజు ఎంతో గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు కదా. మరొక్కసారి ఆలోచన చెయ్యి. ఏదైతే నువ్వు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యము నువ్వు చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి ఈరోజు తీర్మానం తీసుకో. తండ్రి, నీ సన్నిధిలో ఇదిగో నేను మాట ఇస్తున్నాను, ఇక్కడి నుంచి నేను తప్పు చేయను, ఈ పొరపాటు చేయను, ఈ పాపము చేయను, ఇదిగో ఈ చెడ్డ పని విడిచిపెడతాను, నేను నీ వైపు అడుగులు వేస్తానయ్యా అని ఒక్క మాట చేసి నువ్వు తీర్మానం తీసుకుంటే, దైవ సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, నీ జీవితంలో ఇది మొదలుకొని అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా యేసు నామములో నీకు స్వస్థత, విడుదల, నెమ్మది కలగబోతూ ఉంది. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.